హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు బెంగుళూరు కపుల్. రోజు ఎంతో హెల్తీ అండ్ సింపుల్ అయిన మిల్లెట్ పొంగల్ తయారు చేద్దామా? మిల్లెట్ పొంగల్ చిన్నపిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరికీ చాలా ఆరోగ్యకరమైనది. ఇక తయారీ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా 1.5 కప్పు లిటిల్ మిల్లెట్ తీసుకొని 1 కప్పు పెసరబాడలు తీసుకొని ఈ రెండింటిని 3 లేదా 4 సార్లు బాగా కడుక్కోవాలి. అప్పుడు దానిలో ఉన్న దుమ్ము ధూళి వెళ్ళిపోతుంది. ఇలా బాగా కడిగిన తర్వాత ఒక 6 గంటలు నానబెట్టాలి. మొత్తం 2.5 కప్పుల లిటిల్ మిల్లెట్ పెసరపప్పుకు గాను నేను 7 కప్పుల నీళ్లు తీసుకుంటున్నాను. ఇవన్నీ 6 గంటలు బాగా నానిన తర్వాత మన రుచికి తగ్గట్టు సాల్ట్ వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి 4 విజిల్లు రానివ్వాలి. ప్రెజర్ పోయాక కుక్కర్ మూత తీయాలి. ఇందులోకి పోపు పెట్టుకుందాము. ఇందులోకి సన్నగా కట్ చేసిన జీడిపప్పు, కొబ్బెర, పచ్చిమిర్చి, అల్లం, మిరియాల పొడి, కరివేపాకు, జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పోపు ప్రిపేర్ చేసుకుందాం. కడాయిలోకి 2 టేబుల్ స్పూన్ల నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని జీడిపప్పు వేసుకొని కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత సన్నగా కట్ చేసిన కొబ్బెర, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా ఒక్కొక్కటిగా వేసుకొని వేయించాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి యాడ్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా వేగిన తర్వాత పొంగల్ కన్సిస్టెన్సీని బట్టి 1 లేదా 1.5 గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. బాగా కాగుతున్నప్పుడు ముందుగా ఉడకబెట్టిన మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాలు అలాగే ఉడకనివ్వాలి. ఇప్పుడు ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయిన పొంగల్ రెడీ అయిందండి. పొంగల్ కాంబినేషన్గా నేను వైట్ చట్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను. చట్నీకి ముందుగా సన్నగా కట్ చేసిన పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసి వేయించుకోవాలి. వేగాక సైడ్కు తీసుకొని అలాగే పల్లీలు కూడా వేయించుకోవాలి. వేయించుకునేటప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేదంటే మాడిపోతాయి. పల్లీలు కూడా వేగాయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుని అందులోకి పల్లీలను, పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కరివేపాకును తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా. టేస్ట్కి తగినట్లు సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. చట్నీలోకి చట్నీ కూడా రెడీ అయిందండి. ఇందులోకి పోపు వేసుకుందాం. నేను పోపు వేసే క్లిప్ మిస్ అయిందండి. పోపు వేసుకుంటే మన చట్నీ రెడీ అయిందండి. పొంగలి వైట్ చట్నీ కాంబినేషన్తో తింటే టేస్ట్ అయితే అదిరిపోయిందండి. అద్భుతం అంతే. విధంగా పొంగలిని మన ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టామంటే వారానికి 3 రోజులైనా కావాలంటారండి. అంత బాగుంటుంది. మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి మిల్లెట్ పొంగల్ తయారు చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం తప్పకుండా లైక్ చేయండి. అలాగే నెక్స్ట్ రెసిపీ ఏం చేయాలో కామెంట్ బాక్స్లో పింక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.